ఏమండి, అనుమానము భయము విత్తబడిన చోట అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగవండి. అండి, పరలోకానికి వెళ్ళే మార్గానికి మనకు సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? అనుమానాలను విత్తుతాడు, తర్వాత భయాన్ని విత్తుతాడు. ఈ అనుమానాలను భయాలను విత్తినప్పుడు వెళ్ళవలసిన మార్గానికి ఆటంకాలు కలుగుతాయి. అప్పుడు ఆటంకం వచ్చినప్పుడు వెనకడుగు వేసే అవకాశాలు ఉంటాయి ప్రియులారా. దేవుని నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది ప్రియులారా. సంఘం నుండి వేరైపోయే అవకాశం ఉంటుంది ప్రియులారా. దైవికంగా దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయండి సంఘంలో. ఇలాంటివన్నీ ఎప్పుడైతే సైతాను విత్తుతాడో. కానీ మనమే గనక ధైర్యంగా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న నమ్మకంతో, ధైర్యంతో, బలముతో మనం అడుగులు వేసినప్పుడు ఉన్నతమైన మహాలోకాన్ని మనం చేరుకోగలం. కానీ ఆ లోకాన్ని చేరుకోనివ్వకుండా అడ్డుకునేవాడు ఎవడు అనంటే సైతాను. సో ఆలోచించండి, ఏమి మీ హృదయంలో పెట్టి దేవునికి మిమ్మల్ని దూరం చేస్తున్నాడు? ఏదో విత్తాడేవాడు. అందుకే దేవుడు అంటే ఇష్టం లేదు, దేవునితో సమయం గడపాలంటే ఇష్టం లేదు, దేవునితో ఒక అడుగు వేయాలంటే ఇష్టం ఉండదు. కొంతమందికి ఎదురయ్యే సమస్యల్ని బట్టి, దేవుడా నువ్వు నిజంగా నావా? నువ్వు ఉంటే నన్ను కాపాడాలి కదా, నువ్వు ఎందుకు కాపాడలేదు? ఎవరు మాట్లాడతారో తెలుసా ఈ మాటలన్నీ? అవిశ్వాసంలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఈ ఇజ్రాయెల్ సర్వ సమాజం అవిశ్వాసంలో ఉన్నారండి, అందుకే ఏడ్చారండి. కానీ యెహోషువ విశ్వాసంలో ఉన్నాడండి, విశ్వాసంలో ఉన్నాడు, అందుకే ధైర్యంగా వెళ్ళాడు. అందుకే మన జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు విశ్వాసంతో మనము అడుగులు వేయాలి.